హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే సగ్గుబియ్యం కిచిడి అండి. సగ్గుబియ్యం కిచిడిని ఎలా తయారు చేసుకుంటారు అనేది ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా నేనైతే సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకొని వాటర్లో కడిగేసి 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, వాటర్లో కడిగేసి వాటర్ పోసి పెట్టానండి. 3 అవర్స్ తర్వాత అవి మంచిగా నానిపోయేదాకా ఉంచాలండి. సో అలా నానబెట్టిన తర్వాత మనకైతే సగ్గుబియ్యం ఇలా రెడీ అవుతాయండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సగ్గుబియ్యం అయితే ఇలా రెడీ అవుతాయి. అలా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ నేను వాటికి పోపు కావాల్సినటువంటి దానికి పోపు చేయడానికి నేను ఒక కడాయి అయితే తీసుకున్నానండి. కడాయి తీసుకొని అందులోకి స్టవ్ మీద పెట్టి వేడయ్యాక అందులోకి సరిపడేంత ఆయిల్ అయితే పోసుకున్నానండి. అలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను వాటిలోకి పోపు గింజలు అయితే యాడ్ చేయడం జరిగింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ క్రొవ్వులు అనేవి ఉండవండి. హెల్త్కి చాలా మంచిది. వీటిల్లో క్యాలరీలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అలా అనేసి బరువు పెరగాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి వీటిని. సో అలా అనేసి మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుందండి. సో అలా అనేసి మన హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నేను పోపు గింజలు వేడయ్యాక నేను అందులోకి పొటాటో ముక్కలు అయితే తీసుకున్నానండి. పొటాటో ముక్కలు బాయిల్ చేసి అయినా తీసుకోవచ్చు, లేక బాయిల్ లేకుండా ఉడకబెట్టకుండానైనా మనం ఫ్రై చేసుకోవచ్చు అండి. బాయిల్ చేసుకోవచ్చు, ఇలానైనా చేసుకోవచ్చు నేను చేసే ప్రాసెస్లో. సో అలా అనేసి నేను పొటాటో అయితే తీసుకున్నానండి. పొటాటో ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అలా ఆయిల్లోనే ఫ్రై చేశాను పొటాటో ముక్కలని. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను వాటిల్లోకి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఫ్రై కానివ్వాలి. కాసేపు అయితే అలా వెయిట్ చేశాను నేను. అలా వెయిట్ చేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేయడం జరిగింది. అలా ఫ్రై అవుతూ ఉంటాయి. సో అలా అయితే నేను మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేయడం జరిగింది. లైక్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి, లేకపోతే పొటాటో ముక్కలు అనేవి తొందరగా మాడిపోతాయి కదా, అడుగంటిపోతాయి. సో అలా అనేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. తర్వాత వాటిల్లోకి నేను మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేయడం జరిగింది. అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పొటాటోస్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి కదా. సో అలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను చూడండి, నెక్స్ట్ నేను వాటిలోకి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అలా ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వాటిలోకి చూడండి, కావాల్సినటువంటి పీనట్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. నేను ముందుగానే పల్లీలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని నేనైతే పౌడర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో అలా అనేసి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో పొటాటోస్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ వాటిలోకి మనం గ్రీన్ చిల్లీ పేస్ట్, పైన పేస్ట్ కానీ, లేకపోతే కచ్చాపచ్చా కానీ దంచేసుకోవాలి. లేకపోతే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను సాల్ట్ అయితే టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ నేనైతే కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి గ్రీన్ చిల్లీని అయితే వేసుకోవడం జరిగింది. అలా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే సాల్ట్ వేసుకొని మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను. మిక్సింగ్ చేసిన తర్వాత అలా కాసేపు అయితే ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి, ఫ్రై అవుతుంటాయి. నెక్స్ట్ నేనైతే కరివేపాకు అయితే తీసుకున్నాను. కరివేపాకు వేసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేశాను.
అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత వాటిలోకి నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ అయితే నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే పీల్ చేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా ఎలానైనా వేసుకోవచ్చు. కరివేపాకు వేసిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేశానండి నేను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలి, కలియబెట్టుకోవాలి. అలా కలియబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మిక్సింగ్ అయితే బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ పొటాటోస్ అనేవి ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ వాటిలోకి అయితే నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. అలా పచ్చగా దంచుకొని వేసుకున్నాను. లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఎలానైనా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వాటిలోకి సగ్గు బియ్యం అయితే యాడ్ చేశానండి. అలా సగ్గు బియ్యం యాడ్ చేసుకుని కాస్త అలా ఫ్రైగా ఉన్నాయి, అలా ఉడికిపోవాలి. అలా ఒకసారి అయితే సగ్గు బియ్యం యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని మొత్తం మిక్చర్ని మొత్తం ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిలోకి నేనైతే పెప్పర్ పౌడరు అండ్ పీనట్ పౌడర్ ఉంది కదండి, పీనట్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పీనట్ పౌడర్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మనకు కావాల్సినటువంటి సాబుదానా కిచిడి లేదా సగ్గుబియ్యం కిచిడి అనేది మనకు కావాల్సినట్టుగా రెడీ అయిపోతుందండి. సో అలా కాసేపు అలా ఉడకనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉడకనివ్వాలి కాసేపు. మరొకసారి అయితే మిక్సింగ్ చేసుకున్నానండి. అయితే నెక్స్ట్ వాటిలోకి కావాల్సినటువంటి పీనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వాటిలోకి పీనట్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటిలోకి పీనట్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్సింగ్ అయితే చేయాలండి. మిక్స్ చేసుకొని కాసేపు అలా మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్సింగ్ చేస్తూ ఉన్నట్లయితే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫినిషింగ్ టచ్లోకి నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేశానండి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫినిషింగ్ టచ్లోకి నేనైతే లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి. అలా పీనట్ పౌడర్ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, సగం పల్లీలు అయితే పౌడర్ చేసుకున్న మిగిలిన పల్లీలను అయితే ఇందులో కిచిడిలో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పల్లీలు అయితే ఇందులో యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసినటువంటి పల్లీలను యాడ్ చేసుకొని మరొకసారి అయితే బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసినట్టయితే మనకు కావాల్సినట్టే సాబుదానా కిచిడి రెడీ అయిపోతుందండి. ఇది ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో అనేది మరికొంతమందిని రికమెండ్ అవుతుంది. సో అలానేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.